శ్రీరామ జయం. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరునల్లార్ క్షేత్రంలో శనైశ్వరుడికి ప్రత్యేకంగా స్వర్ణకాకి సేవ. తిరునల్లార్ క్షేత్రం కుంభకోణ పరిసర ప్రాంతంలో ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం. మన జాతక చక్రంలో నవగ్రహాలు వివిధ స్థానాలలో ఉన్నప్పుడు అనేక దోషాలను మనం భరిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. దోష ఫలితాలను అనుభవించవలసి వచ్చిన ఆ సందర్భాలలో బాధపడుతూ ఉంటాం. గోచార రీత్యా ప్రస్తుతం శని సంచారం మీనరాశిలో ఉన్న నేపథ్యంలో మకరం ఈ రాశి వారిని మినహాయించి మిగతా అన్ని రాశుల వారికి శనికారకంగా కొద్దో గొప్ప ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కుంభం, మీనం, మేషం ఈ మూడు రాశుల వారికి అధికమైన ఇబ్బంది కలగడంతో పాటుగా సింహం అలాగే ధనుస్సు ఈ రాశుల వారికి అష్టమశని, అర్ధాష్టమశని అనే దోషాలను మనం జాతకరీత్యా తెలుసుకుంటున్నాం. ఇవి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా జాతకాలలో శని దశ, శని అంతర్దశ, శని వక్రదృష్టి, దశమ భావాన్ని శని చూడుస్తూ ఉండడం, తృతీయ దృష్టి కలిగి ఉండడం, సప్తమ దృష్టి కలిగి ఉండడం, ఇలాంటి భావాదుల చేత ఇతర రాశుల వారికి కూడా అంటే కన్యా రాశి వారికి కూడా, మిథున రాశి వారికి కూడా, ఇలాగే ఇతర రాశులందరికీ కూడా శనిగ్రహం వల్ల నష్టాలు కష్టాలను జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తూనే ఉన్నది. అలాంటి వాటన్నింటినీ కూడా పోగొట్టుకునే నిమిత్తమై తిరునల్లార్ క్షేత్రంలో శనైశ్వర స్వరూపంగా ఉండే ఆ శివస్వరూపానికి అభిషేకం. కుంభకోణ పరిసర ప్రాంతాలలో ఉండే ఈ నవగ్రహాలయాలలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే 9 గ్రహాలకు వేరువేరుగా ఆలయాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాల ఆలయాలలో కూడా ప్రధాన దైవం శివుడు. శివుడికి ఉన్న ఆ ఆలయంలో ఒక పక్కన తమ పరిధిని మించి ఈ గ్రహాలు అనుగ్రహాన్ని చూపించిన కారణం చేత తమకు కలిగిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసమే శివారాధన చేస్తున్నాయి. శనైశ్వరుడు సైతం తనకు కలిగిన ఈ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం తిరునల్లార్ క్షేత్రంలో శివాభిషేకం చేసిన వృత్తాంతాన్ని అక్కడి స్థానిక కథనం తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా మన జాతకంలో శనిగ్రహ దోషం తొలగించుకోవాలి అంటే శివారాధన చేయాలి. శనికి సంబంధించిన దోషం అన్నప్పుడు శనికి ప్రీతికరంగా చెప్పబడ్డ నువ్వుల నూనె, నీలం రంగులో ఉండే వస్త్రం వీటిని శివార్పణంగా అర్పించాలి. శనైశ్వరునికి సంబంధించి వివిధములైన వాహనములను శని చాలీసా తెలియజేస్తుంది. శనికి పురాణాలలో ఉండే ఆ వాహనం గద్ద, కానీ ఇతర వాహనాలలో కాకి ఉంది, ఒంటె ఉంది, సింహం ఉంది, నెమలి ఉంది, పులి ఉంది. 9 వాహనాలను గాడిదతో సహా 9 వాహనాలను శని చాలీసా శనైశ్వరుడి వాహనాలుగా వర్ణిస్తుంది. వీటిలో మనమంతా కూడా అత్యధికంగా కాకి వాహనంగా భావన చేస్తూ ఉంటాం. మన భావనలకు అనుకూలంగా లంకా నగరాధిపతి ఇచ్చిన వరాన్ని అనుసరించి పితృదేవతా దోషాలు అలాగే పూర్వజన్మ సంబంధిత పాపాలు తొలగించే శక్తి కాకికి ఉన్నది అనే వృత్తాంతం నేపథ్యంగా శనిగ్రహ సంబంధంగా చేసేటటువంటి దానాలు, క్రియలు, పదార్థాల సమర్పణలు అన్నింటిలో కూడా కాకినే ప్రధానంగా స్వీకరిస్తున్నాం. అలాంటి కాకి వాహనంగా ఉండే ఆ శనైశ్వరుడిని తిరునల్లార్ క్షేత్రంలో ఈరోజు ప్రత్యేకంగా స్వర్ణకాకి వాహనాన్ని అర్పించి భక్తులంతా కూడా అర్చించేటటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని యథాశక్తి మనం కూడా మన గృహాలలో మన జాతకంలో ఉండే శని సంబంధిత దోషం తొలగించుకోవడం కోసం శివారాధన చేద్దాం. శివాభిషేకంతో అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.